ఇప్పుడు 7వది, ఫ్యూచర్ గ్లోరీ ఇన్ ద కింగ్డమ్. ఆయన యందు క్రీస్తునందు అనే మాట గురించి చెప్తున్నాను నేను. క్రీస్తునందు అంటే ఆయన స్వభావం యందు ఉండాలి. క్రీస్తునందు అంటే ఆయన జీవితం మనం కలిగి ఉండాలి. క్రీస్తునందు అంటే ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. క్రీస్తునందు అంటే ఆయన పరిచర్య మనం చేయవలసి ఉన్నది. క్రీస్తునందు అంటే ఆయనతో మనము శ్రమ సహించవలసి ఉన్నది. క్రీస్తునందు అంటే చూడండి, ఒక్కొక్కటి చూస్తుండగా మన జీవితంలో ఏ విధంగా మహిమాన్వితమైన జీవితంలో ప్రవేశిస్తున్నామో. ఆయన స్వభావం కలిగి ఉండటం చాలా చాలా కష్టమైనది. దేవుని ఆత్మ ఉంటేనే తప్ప అట్టి స్వభావం మనకు కలగదు. సో అట్టి స్వభావము మనకు కలిగి ఉండి అట్టి జీవితం మనకు కలిగి ఉండాలంటే మనం ఆయనతో సంబంధము ఒక నిత్యమైన సంబంధం ఏర్పరచబడుతుంది. ఆ సంబంధం ఏర్పరచబడినప్పుడు ఆయన పరిచర్యలు దూరుతాము. ఆయన పరిచర్యలు దూరిన తర్వాత ఆయనతో పాటు శ్రమను అనుభవిస్తాము. శ్రమ అనుభవించినందుకు ఇప్పుడు వారసత్వం అనుభవిస్తున్నాము. అంతేకాకుండా 7వది, క్రీస్తునందు అనగా మనకున్న ఆశీర్వాదం ఏంటంటే ఫ్యూచర్ గ్లోరీ ఇన్ ద కింగ్డమ్. ఆయన రాజ్యములో భవిష్యత్తులో రాబోచున్న మహిమాన్వితమైన జీవితం. నీవు ఎటువంటి పేదవాడినైనను, ఎటువంటి పేదదానైనా, చదువున్నను లేకపోయినను, అప్పుల బాధల్లో బాధపడుతున్నను, జ్ఞాపకం ఉంచుకో, నీవు దేవునితో దేవుని పరిచర్యలో శ్రమ అనుభవించిన ఎడల, ఈ క్రీస్తునందు ఉన్న స్వభావము, అట్టి జీవితము, అట్టి సంబంధము, అట్టి పరిచర్యను చేసిన ఎడల రాబోచున్న ఆ యొక్క నిత్యత్వమైన యుగములో నీవు మహిమాన్వితమైన జీవితం నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:18 చదువుదాం ఒకసారి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. ఎంచలేవు. నువ్వు అనుకుంటావు, బా ఏమి జీవితం అని. ఈరోజు సాయంకాలము మీ దగ్గర రావాలని వాక్యం చెప్పాలన్నప్పుడు నేను చాలా అలసిపోయాను. రాత్రి 3 గంటలే పడుకున్నాను. పొద్దు నుంచి వేరే పనుల్లో ఉన్నాను. తర్వాత చిల్డ్రన్స్ స్క్వేర్ అని అదొకటి తయారు చేస్తున్నాం, వాళ్ళకి నేర్పించిన 1.5 గంట అలిసిపోయి ఒక అర్ధగంట పడుకుందామని లేచి పడుకున్నప్పుడు నిద్ర పట్టట్లేదు. తర్వాత అన్న పిల్లలు వచ్చేసారు క్లాస్కి అనగానే లేచి కూర్చున్నాను. అప్పుడు చాలా విరక్తి వచ్చింది, విసుగొచ్చింది. ఏంది జీవితము అని అనిపించింది. అనుకున్న నెక్స్ట్ మూమెంటే ఇది దేవుని పని, పరిచర్య, దేవుని కోసం తయారు చేస్తున్నాము ఈ పిల్లలను. వీరి భవిష్యత్తు దేవుడు దీవిస్తాడు. వారి భవిష్యత్తులు వారి యొక్క తల్లిదండ్రుల యొక్క బాధ్యత. కానీ గొర్రెలుగా వారి తల్లిదండ్రుల వద్దకు వచ్చినప్పుడు వారి భవిష్యత్తును తీర్చిదిద్దడం అనేది పాస్టర్ యొక్క బాధ్యత కూడా. సో వారికి దేవుడిని కేవలం పాట పాడడానికి నేను పిలవను. దేవునిలో నడవడానికి, దేవునితో జీవించడానికి ఏ విధముగా వారి జీవితంని మార్చుకోవాలి, ఏ విధంగా పరిశుద్ధాత్ముడు వారికి సహాయం చేయవలసినదో అవన్నీ నేర్పించాలి. అవి నేర్పించి ఇక్కడికి వచ్చి మరలా నేను రెడీ అయ్యి ఇక్కడ రావాలంటే చాలా కష్టంగా ఉండే. కానీ ఈ శ్రమ నీవు కానీ ఎంచిన ఎడల రేపు రాబోచున్న మహిమతో కంపేర్ చేస్తే, దాన్ని పోలిస్తే ఇదేమీ లేదు. ఇటువంటి శ్రమ మనం అనేక మార్లు అనుభవిస్తాం. ఇటువంటి శ్రమ అనేక మార్లు తప్పదు కదా అని చేస్తాం. మన యొక్క ఉద్యోగం నిమిత్తమై, మన యొక్క కుటుంబం నిమిత్తమై, భార్య బాగాలేదు, ఎంతో శ్రమ పడుతావు, డ్యూటీకి వెళ్తావు, పిల్లలకు స్కూల్కి పంపిస్తావు, మళ్ళీ హాస్పిటల్కి వెళ్తావు, చూస్తావు, ఏదో విధంగా నష్టంగా ఎన్ని కష్టం వచ్చినా అనేకమైన శ్రమలు అనుభవిస్తావు. కానీ దాని వలన నీకు ఫ్యూచర్లో ఏమి లేదు. కానీ క్రీస్తు యేసునందు నీవు శ్రమ అనుభవించిన ఎడల నీ ఫ్యూచర్లో, నీ భవిష్యత్తులో, నీవు నిత్యత్వము నీవు పొందబోచున్న మహిమకి సాటే లేదు, దానితో పొత్తే లేదు. చదువు ఒకసారి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ కలదై. సృష్టికి నిరీక్షణ ఉంది, క్రైస్తులైన మనకు లేదు. సృష్టి దానికి తెలుసు, మానవుని వలనే సృష్టించబడిన సృష్టి యావత్తు శపించబడిందని. సృష్టి ఏమీ చేయలేదు. దేవుడు అనేకమైనవి సృష్టించాడు ఈ భూమి యందు, అవన్నీ శపితముగా మారాయి. ఎందుకు? మానవుని యొక్క డెసిషన్ బట్టి, మానవుడు తీసుకున్న ఆ యొక్క నిర్ణయం బట్టి, అవిధేయత బట్టి, పాపము బట్టి సమస్త సృష్టి యావత్తు శపించబడింది. ఆ సృష్టి నిరీక్షణ కలిగి ఉన్నది. ఏమని? మన చదువు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో, మన ప్రత్యక్షత కొరకు మిగులు ఆశతో సృష్టి నిరీక్షణ కలిగి ఉన్నది. ఏలయనగా సృష్టి
నాశనమునకు లోనైన దాస్యములో నుండి నాశనముకు లోనైన దాస్యము నుండి విడిపింపబడి సృష్టి దానికి అర్థమవుతుంది నాశనమైపోయుచున్న బానిసత్వంలో అది చిక్కబడి ఉన్నదని. అట్టి స్థితి నుండి సృష్టి బయటికి వస్తుంది ఎప్పుడు? కుమారుల యొక్క ప్రత్యక్షత వలన, దేవుని పిల్లల యొక్క ప్రత్యక్షత వలన అట్టి స్వతంత్రము సృష్టికి వస్తుంది. అట్టి బంధకం నుండి అది బయటికి వస్తుంది. దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సో సృష్టికి తెలుసు దేవుని పిల్లలు ఏం పొందబోతున్నారు? మహిమగల స్వాతంత్రము పొందుతారని. పిల్లలైన మనకే తెలియదు అటువంటి స్వాతంత్రం మనం కలుగుతుందని. సో మనము పడుచున్న ఈ శ్రమలు ఎంచదగినవి కావు. ఎందుకనగా మన ప్రత్యక్షత సృష్టి వేచి ఉన్నది, చూస్తుంది, నిరీక్షణ కలిగి ఉన్నది. ఎందుకు? ఆ రోజు శపించబడినది యావత్తు శాప విముక్తి కలుగుతుందని. 1 Peter 2:9 చదువుదాం ఒకసారి. 1 పేతురు 2:9. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మీరు ఏర్పరచబడిన, ఎన్నుకోబడిన ఒక జనాంగమై ఉన్నారు. ఆ రాయల్ ప్రీస్ట్హుడ్ అనగా రాజులైన యాజకత్వం ఏంటి అనగా నీవు రాజువి కానీ యాజకత్వం చేయువాడవు. అనగా నీవు చాలా ఉన్నతమైన జీవితం కలిగి ఉన్నవాడివి కానీ దేవుని పరిచారకుడివై ఉన్నావు. ఇటువంటి స్వభావము, ఇటువంటి పరిచర్య, ఇటువంటి వాడు పాత నిబంధనలో మనము చూడగలము. ఆయన పేరు మెల్కీసెదెక్ అని తెలుగులో అంటారు. మెల్కీసెదెక్ అనే అది ఆయన పేరు. అనగా నీతికి రాజు అయి ఉన్నాడు అని అర్థం. ఆయన సాలేం అనే ప్రదేశముకి రాజు అయి ఉన్నాడు, అనగా శాంతి అనే దేశముకు రాజు. ఆయన పేరు నీతికి రాజు, ఆయన యొక్క రాజ్యము పేరు శాంతి. ఆయన ఒక రాజు అయి ఉన్నప్పటికీ మహోన్నతమైన యెహోవాకి దేవుని యొక్క ఆయన ఏమైనాడు? యాజకుడై ఉన్నాడు. అప్పుడు యాజకత్వము, ప్రధాన యాజకత్వము ఇవేమీ లేవు. ఇది అబ్రాహాము కాలమై ఉన్నది. ఆ కాలములో అబ్రాహాము తన యొక్క టైట్స్ని అనగా తన దశంభాగములను తీసుకొచ్చి ఆయన యొద్దకు అర్పించుకున్నాడు. ఎందుకనగా ఆయన రాజుయు మరియు యాజకుడై ఉన్నాడు. అట్టి క్రమములోనే యేసు రాజుగా మరి యాజకత్వముగా వహించుటకు భూమి యందు వచ్చి ఉన్నాడు. పరలోకమందు నిత్యము రాజుగా యాజకత్వం వహించడానికి యేసు మరి ఆ పరలోకమందు ఉన్నాడు. మెల్కీసెదెకు క్రమములో ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడు అని రాయబడినది. ఎందుకనగా రాజు, యాజకుడు, ఈ రాజు యాజకులు ఈ రెండు విభిన్నమైన పాత్రలు, ఇవి రెండు విభిన్నమైన పనులు. రాజు యాజకుడు కాకూడదు, యాజకుడు రాజు కాకూడదు. రాజులు ముఖ్యంగా బెంజామిన్ గోత్రం కానీ లేక యూదా గోత్రంకి వెళ్ళి కానీ అనేక మంది వచ్చారు. ఇజ్రాయెల్ రాజులు అనేక మంది అనేక రకమైన గోత్రంకి వచ్చారు. కానీ ఎవరు కూడా యాజకుడు లేవీ గోత్రం నుంచి లేవీకి ఏర్పరచబడి లేవీలో పుట్టిన అహరోను కుమారులైన వారు మాత్రమే యాజకత్వం చేయవలసి ఉన్నది. యాజకుడు రాజు ఎప్పుడు కాకూడదు, రాజు ఎప్పుడు యాజకుడుగా పని చేయకూడదు. అటువంటి పని సౌలు చేసినందుకే సౌలు తన రాజ్యాన్ని కోల్పోయాడు. సో అటువంటి యేసు ఏ క్రమంలో ఉన్నాడో మెల్కీసెదెకు క్రమంలో, అదే విధముగా రాజుగాను మరియు యాజకత్వంను రాజుగా ఉంటూ యాజకత్వము మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అటువంటి జనాంగంగా మన దేవుడు నియమించి ఉన్నాడు. ఆ హోలీ నేషన్, ఒక పరిశుద్ధ జనాంగముగా దేవుడు నిన్ను నియమించి ఉన్నాడంట. దేవుడు చూడండి, ఆలోచించండి, పరిశుద్ధ జనాంగముగా నిన్ను నియమిస్తే నీవు ఏ విధముగా నీవు అపవిత్రుడు అనుకుంటున్నావు? సో ఎప్పుడైతే ఇటు విషయం తెలుస్తుందో, దేవుని యొక్క పరిచర్య తెలుసు. మనం ఇంకనూ పాపలుగా ఉన్నప్పుడు దేవుడు మన నిమిత్తమే చనిపోయాడు. నీవు అడగలేదు, నీవు ఆయన అన్వేషించలేదు, నీవు ఆయన ఎక్కడున్నాడని వెతికి పురాణాలు వెతికి నీవు ఆయన కనుగొనలేదు. నీవు ఉన్న స్థలమునకే ఆయన సువార్త నీకు అందింపజేసి, నీవు ఉన్న స్థలం ఆయన గ్రహించి 2000 సంవత్సరాల కిందటే ఆయన నీ కోసం ఆ స్థితిలో ఉన్న నిన్ను విమోచన కలిగించుటకు ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయి నిన్ను పరిశుద్ధ జనాంగముగా ఆయన నియమించాడు. అట్టి పరిశుద్ధమైన జనాంగముగా నీవు ఉండడానికి నీవు ఇష్టపడక, నీవు దేవుని స్వభావం కలగకుండా, దేవుని యొక్క సహవాసము లేకుండా నీవు దూరం అయిపోతే, దేవుడు నియమించిన అట్టి పరిశుద్ధమైన జనాంగంలో నుంచి నీవు
తీయబడిన వాడవుతావు. ఆయన నియమించాడు. యు ఆర్ చోజన్ రేస్, నీవు ఎన్నుకోబడిన జనాంగమై ఉన్నావు, పరిశుద్ధమైన జనాంగమై ఉన్నావు. అ పీపుల్ ఫర్ హిస్ పొజిషన్, ఆయన యొక్క సొత్తై ఉన్నావు, దేవుని యొక్క సొత్తై ఉన్నావు. దేవుడు లోకంలో నీ యొక్క అర్పణలు, నీ డబ్బు, నీ యొక్క ఇవన్నీ దేనికంటే ఆలయం నిర్మాణం చేయడానికి. ఆలయం ఎందుకు ఉండాలంటే భక్తులందరూ కలిసి దేవుని ఆరాధించే గృహము. మనకి ఏ విధంగా గృహం ఉంటుంది, అందరం కలిసి ఏకముగా కుటుంబంగా వచ్చినప్పుడు ఒక గృహంలో ఉండాలి. కాబట్టి దేవుని యొక్క గృహం, మనం ఇల్లు ఏ విధంగా కట్టుకుంటామో అలాగే దేవుని ఆలయం మంచిగా కట్టుకోవాలి. కనుక మనం దాని గురించి అర్పణలు ఇస్తాము, దాన్ని నడిపించడానికి మనము మన యొక్క అర్పణలు ఇస్తూ దాన్ని నడిపిస్తాము. అదేవిధంగా దేవుని రాజ్య సువార్త చేయడం ఇంకా అతి గొప్ప విషయము. సంఘ నిర్మాణము కన్నా, మన బిల్డింగ్ల కన్నా, జాగ్రత్తగా వినండి సహోదరులారా, మన బిల్డింగ్ నిర్మాణము కన్నా దేవుని సువార్త చేయడము అతి ప్రాముఖ్యమైనది, అతి గొప్పది. ఒకసారి నేను ఒక తండ్రి కొడుకులు, ఒక పాస్టర్ నాకు పిలిచారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, నేను ఇంకొక దగ్గరికి వెళ్తున్నాను. ఆ ఊరికి వెళ్తుండగా వారికి తెలుసుకుని వాళ్ళ బంధువులు అని చెప్పి నన్ను అక్కడ పిలిచి కూర్చోబెట్టి నేను పలానా ఊర్లో చిన్న సువార్త సేవ చేయాలని వెళ్తుండగా మా దగ్గర కూడా చేయండి అన్నారు. నాకు ఉన్న డబ్బుతో నేను ఇక్కడే చేయగలను, మళ్ళీ మీద ఎట్లా చేయగలను? మీరేమైనా మీరు పెట్టుకోండి, నేను స్వయంగా ఫ్రీగా వస్తాను, నేను నా భోజనము, నా ఖర్చు, నా టీం ఖర్చు అంతా నేను భరిస్తాను, మీరు మీటింగ్ ఖర్చు ఒకటి భరించండి, దాంట్లో నేనేమైనా చేయగలిగితే చేస్తాను అంటే, అప్పుడు మేము చేయాలని చాలా ఆశ ఉంది, కానీ మేము ఇప్పుడు 13వ చర్చి కడుతున్నాము, లేక 10వ చర్చి కడుతున్నాము అని అన్నారు. చర్చి బిల్డింగ్ కడుతున్నాము అని. చర్చి బిల్డింగ్ కన్నా దేవుని సువార్త ప్రాముఖ్యమైనది. అది వారికి చెప్పానంటే వాళ్ళు నొచ్చుకుంటారు. అప్పటికి నేను చెప్పొచ్చాను, మంచిగా చెప్పొచ్చాను ప్రేమగా. కానీ దానికన్నా అతి ఉన్నతమైనది దేవుని సువార్త చెప్పుట. దేవుని సువార్త తన యొక్క సొత్తును మనము ఆయన తన ప్రాణంని పెట్టి తన రక్తముతో కొన్నిన మనుషులకు ఆ సువార్తను అందింపజేయాలి. అది మన బాధ్యత అయి ఉన్నది. ఆయన చేసిన ఆ కార్యముకు నీవు పంచుకుని చేయొత్తు ఇచ్చి అనేకులకి తెలియపరచాలి. ఒకవేళ నీకు అటువంటి వాడు తన డబ్బుని, తన సమయంని ఖర్చు పెట్టి ఆ పని చేయకపోతే ఈనాడు నీకు సువార్త లేకుండా ఉండవలసిన వాడివి. నీకు సువార్త వచ్చింది, నీవు మాత్రం నీ ఇల్లు కట్టుకుని, నీ సంఘం కట్టుకుని ఉంటాను కాదు. సంఘం కట్టుకోవాల్సింది చాలా మంచిది, అది దేవుని యొక్క ఆలయం అయి ఉన్నది, దేవుని యొక్క ప్రజలు ఆరాధించుటకు గృహమై ఉన్నది, మంచిగా కట్టుకోవాలి. కానీ ప్రాధాన్యత నీకు దేనికి ఉండాలి? దేవుని యొక్క రాజ్య సువార్తకు ఉండాలి. నీవు ఆయన సొత్తై ఉన్నావు, దట్ యు మే ప్రొక్లెయిమ్ ది ఎక్సలెన్సెస్ ఆఫ్ హిమ్ హూ కాల్ అవుట్ ఆఫ్ ద డార్క్నెస్ ఇంటూ హిస్ మార్వెలస్ లైట్. చీకటిలో నశించుచున్న నీవుకు వెలుగులోకి ప్రవేశించిన ఆ యొక్క గొప్ప విషయములు నీవు తెలియపరచాలి. చదువు ఒకసారి. ప్రొక్లెయిమ్ ది ఎక్సలెన్సెస్. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను, సో చీకటి నుంచి నీకు వెలుగులోకి పిలిచిన వాని యొక్క గుణాతిశయములను బట్టి ప్రచురం చేయాలి. ఆ పాస్టర్ గారు తన పిల్లలు అంటారు, మేము చర్చి కట్టుకోవాలి కదా, ఈ సంవత్సరం చర్చి కట్టుకుంటాం. ఆయన గుణాతిశయములు నీవు ప్రచురింప చేయాలి. సంఘము కట్టుకుని నీ సంఘముని డెవలప్ చేసుకుని, సంఘంలో నీకు ఆదాయం వస్తుంది, సంఘంలో ఉన్న దేవుని గొర్రెలకి దేవుని నడిపిస్తావు. కానీ అది సరిపోదు. దేవుని రాజ్య సువార్తను రాజ్య విస్తరింపజేయాలి. మళ్ళీ చదువు ఒకసారి. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమై ఉన్నావు నీవు. రాజులైన యాజక సమూహమైన రాజువి మరియు యాజకత్వం చేయవలసినది. రాజు అయినప్పటికీ 24 పెద్దలు వారి సింహాసనముల మీద వారు ఆసీనులై ఉన్నప్పటికీ ఎప్పుడెప్పుడైతే యేసు యొక్క మహిమ ప్రకాశించబడ్డదో, ఎప్పుడైతే మహిమ ప్రత్యక్షపరచబడుతుందో, ప్రతిసారి ఆయన యొక్క గుణాతిశయములు తెలియపరచబడుతున్నాయో, ఆ సమయమందు వారి కిరీటములు తీసేసి వారు సాష్టాంగ నమస్కరించి ఆయనకు ఆరాధిస్తున్నారు. పరలోకమందున్న దేవుని యొక్క ఇరువైపులో ఉన్న సింహాసనం పైన అధిపతులే ఆయన ఆరాధిస్తే సింహాసనం ఎవరికి ఇవ్వబడుతుంది? రాజులకి ఇవ్వబడుతుంది, పరిపాలకులకి ఇవ్వబడుతుంది. అటువంటి పరిపాలించవలసిన పరిపాలకులు ఏం చేస్తున్నారు? యాజకులై ఉన్నారు, యాజకత్వం చేస్తున్నారు. ఆ విధముగా అట్టి యాజకత్వం నీకు ఇవ్వబడింది. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. నువ్వు ఏర్పరచబడిన వంశం ఎందుకు? అది ప్రచురింపజేయడానికి. రాజులైన యాజక సమూహమై ఉన్నావు.
పరిశుద్ధ జనమును పరిశుద్ధ జనం. చూసారా, దేవుని యొక్క రాజ్య సువార్తను నీవు ప్రకటిస్తే రాజులైన యాజకత్వము నీకు అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధ జనాంగముగా నీవు ఎంచబడుతున్నావు. ఎప్పుడు? ఆయన గుణాతిశయమును చీకటి నుంచి వెలుగులోకి తీసుకురాబడిన నీవు ఆయన గుణాతిశయమును గురించి కానీ ప్రచురించిన ఎడల, ప్రచురించడానికే నీకు దేవుడు ఏమేం చేస్తున్నాడంటే, మొట్టమొదటిది మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. నువ్వు ఈ యొక్క ఆయన గుణాతిశయమును నీవు ప్రచురింపజేయడానికి నీవు ఏమై ఉన్నావు? ఏర్పరచబడిన వంశమై ఉన్నావు. దేవునికి అనేక మంది జనాంగం ఉన్నారేమో కానీ ఈ వీరు మాత్రము ఏర్పరచబడిన వంశము. అనేక వంశములు ఉండొచ్చు, అనేకమైన దూతలు సమూహములు, కెరూబులు, సెరూబులు ఉన్నారు, కానీ వీరు మాత్రము ఒక ఏర్పరచబడిన వంశమై ఉన్నారు. రాజులైన యాజకత్వము కలిగిన వారు, రాజులుగా ఉంటూ దేవుని యాజకులుగా ఉన్నవారు వీరు. పరిశుద్ధ జనమును. అందు నిమిత్తమై వీరు పరిశుద్ధ జనాంగమై ఉన్నారు. పరిశుద్ధ జనముగా దేవుడు మిమ్మల్ని ఏర్పరచున్నాడు. ఎప్పుడైతే దేవుని రాజ్య సువార్తకి ప్రచురించడానికి ప్రతి సంఘము ముందుకొచ్చి ఆర్టి రాజ్య సువార్తని ప్రచురిస్తుందో అటువంటి సువార్త ప్రకటించిన వారికి చేయొత్తిచ్చి ఎప్పుడైతే ఈ పని చేస్తుందో నీవు ఒక దేవుడు ఏర్పరచుకున్న వంశమై ఉన్నావు. రాజులైన యాజకత్వము నీకు అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధ జనాంగముగా దేవుడు నిన్ను నియమిస్తున్నాడు. దేవుని సొత్తైన ప్రజలు, దేవుని సొత్తుగా నిన్ను ఉంచుతున్నాడు. నీవు దేవుని సొత్తు. నిన్ను ఎవడు హాని చేయలేడు, నీకెవడు ఏ కష్టము రాదు, ఏ నష్టము రాదు. ఎందుకనగా దేవుని ఎవడు నష్టపెట్టలేడు, దేవుడిని ఎవడు కష్టపెట్టలేడు. దేవుని యొక్క సొత్తు అయి ఉన్నావు. దేవుడు నిన్ను ఏర్పరచుకుని ఉన్నాడు. హల్లెలూయా. సో ఇది 7వ గుర్తింపు. క్రీస్తునందు ఉన్న వారులారా, ఇది మీ 7వ గుర్తింపు. యువర్ ఫ్యూచర్ గ్లోరీ ఇన్ ది కింగ్డమ్. దేవుని రాజ్యములో నీ భవిష్యత్తులో నీవు పొందబోచున్న ఈ మహిమాన్వితమైన జీవితం. ఆయన రాజులుగాను, ఆయనకి రాజులుగాను, యాజకులుగాను, పరిశుద్ధ జనాంగముగాను దేవుడు నిన్ను నియమించి ఉన్నాడు. రెవల్యూషన్ 1:6 మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. సో దేవునికి మనలను క్రీస్తు ఏం చేస్తున్నాడు? ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తున్నాడు. ఇట్టి యాజకత్వమే కోల్పోయాడు సైతాను. పరిశుద్ధమైన తన పర్వతము, అగ్ని పర్వతం మీద వాడు సంచరించు సెరూపుల మధ్యన ఉండేవాడు, కెరూబైన వాడు, సెరూపుల మధ్యన సంచరిస్తూ కెరూబుగా అభిషేకం పొందిన వాడు అట్టి స్థానం కోల్పోయాడు. ఆ పరిచర్య ఇప్పుడు నేడు నీకు నాకు అనుగ్రహించబడుతుంది. క్రీస్తునందు అంటే దాంట్లో ఉన్న ఆశీర్వాదం మీకు చెప్తున్నాను. 8 ఆశీర్వాదములు మనం కనుగొనగలము. ఓకే, ఇప్పుడు 8వ క్రీస్తునందు ఉన్న 8వ గుర్తింపు చూద్దాం. అ స్ట్రేంజర్ అండ్ ఎ పిల్గ్రిమ్ ఆన్ ఎర్త్. ఈ భూమి యందు నివసించిన నీవు నేను ఒక పరదేశి మరియు ప్రయాణికుడై ఉన్నాము, యాత్రికులై ఉన్నాము. ఒకసారి 1 పేతురు 2:11 చదువుదాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు కనుక. మీరు పరదేశులు మరియు యాత్రికులుగా ఉన్నారు. మీరు అనగా యాత్రికుడు, చూడండి, ఆలోచించండి. ఎక్కడ ప్రయాణం చేస్తే ఆ ప్రయాణం సరిపోయినట్లు కొంచెం భోజనం తీసుకెళ్తాం. ప్రయాణం నిత్యమైనది కాదు. ప్రయాణం గురించి జీవితాంతము కష్టపడి మనము శ్రవించము. అలాగే ఈ లోకంలో ఉన్న ఈ జీవితం గురించి నువ్వు నిత్యము ఆలోచించకూడదు. ఎప్పుడు ఏం తింటాం, ఏం చేస్తాం, మా పిల్లలు ఎట్లా, మా భవిష్యత్తు ఎట్లా, అది కాదు. ఇది ఒక ప్రయాణము. ఈ ప్రయాణంలో నీకు కావాల్సినవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. దాని యొక్క సమకూడిక, ఈ యొక్క సమకూర్పు, ఇవన్నీ అవసరమై ఉన్నది. కానీ అందుకే యేసుప్రభువు అంటాడు, నీవు అన్నీ సంపాదించుకుని నిత్యత్వము నశించిపోవచ్చున్న నీ యొక్క ఆత్మ గురించి నీకు చింత లేని ఎడల నీ ఆత్మ నశించిపోతే ఏం లాభము? ఈ లోకంలో అనేకమైన విషయంలో నీవు ఆలోచించి దాని గురించి నీవు బాధపడి దాని గురించి శ్రమిస్తూ దాని గురించే నీవు ఆలోచిస్తున్నావు. కానీ నిత్యత్వము నాశనం అయిపోవచ్చున్న, నిత్యము నరకంలో నీ యొక్క ప్రాణము, నిత్యము నీ యొక్క ఆత్మ నశిస్తుందనే బాధ నీకు లేదు.
ఈ ఈ లోకంలో ఉన్న ఈ యొక్క కొంచెం జీవితం గురించి నువ్వు శ్రవిస్తూ నీవు దాని గురించి ఆలోచిస్తున్నావు, కానీ నిత్యత్వమైన నీ జీవితం గురించి నువ్వు ఆలోచించట్లేదు అని అంటున్నాడు యేసు ప్రభు. సో మనము ఈ లోకంలో ఏమై ఉన్నాము? పరదేశిగాను మరియు యాత్రికులుగా ఉన్నాము. సో యాత్రికులకు, పరదేశులకు మనం ఒక దేశం వెళ్తాం, ఒక ఊరు వెళ్తాం, కొన్ని రోజుల వరకు ఉంటాం. ఆ కొన్ని రోజులకు సరిపోయినట్లు సామాగ్రి, డబ్బు అన్నీ సమకూర్చుకుంటాం. అలాగే ఈ లోకంలో కేవలం సమకూర్పు గురించి ఆలోచించాలి. ఈ లోకంలో నా పిల్లలకి ఎంత వస్తుంది, నా పిల్లలకి తలలు ఏం చేస్తారు, అది నీకు అనవసరం, దేవుడు చూసుకుంటాడు. నీవు ఈ లోకంలో అన్నిటికన్నా ముఖ్యమైనది దేవుని యొక్క గుణాతిశయమును ప్రచురించడానికి నీకు దేవుడు ఏర్పరచుకునే జనాంగమై ఉన్నావు. అట్టి పరిచర్య చేయడం వలన నీవు దేవుని యొక్క సొత్తుగా ఉంటావు, దేవుని యొక్క పరిశుద్ధ జనాంగముగా ఉంటావు. ఇవి ఈ 8 క్రీస్తునందు అనే దాంట్లో మనం గ్రహించగలము. మన గుర్తింపు క్రీస్తునందు అనగా మనకి ఇటువంటి గుర్తింపులన్నీ ఉండాలి. క్రీస్తునందు ఉన్నవారు, క్రీస్తునందు అని సుమారు 27 టైమ్స్ ఈ యొక్క పుస్తకంలో, ఈ యొక్క పత్రికలో రాయబడ్డది. ఏంట క్రీస్తునందు అంటే మీకు ఇప్పుడు చెప్పాను. 8 ఆశీర్వాదం, 8 గుర్తింపులు నీవు కలిగి ఉన్నావు క్రీస్తునందు. క్రీస్తు యేసు సిలువ మీద చనిపోయి ఇవన్నీ నీకు అనుగ్రహించాడు. ఆయన స్వభావం నీకు ఇస్తున్నాడు, ఆయన జీవితం నీకు ఇస్తున్నాడు, ఆయనతో సంబంధం నీకు ఏర్పరుస్తున్నాడు, ఆయన పరిచర్య నీకు అందింపజేస్తున్నాడు, ఆయన శ్రమ నీకు పంచుకోమంటున్నాడు. ఎందుకనగా ఆయన స్వాస్థ్యము నీకు పంచుకుంటాడు. ఆయనతో నిత్యత్వము, నీవు మహిమాన్వితమైన జీవితము తన రాజ్యంలో నీకు ఇవ్వాలని ఆయన పనిచేశాడు. మరి ముఖ్యంగా నీవు, యేసు వచ్చాడు, శరీరధారి అయి మన మధ్య నివసించాడు. ఎప్పుడైతే మోషేతో దేవుడు ఒక తాత్కాలికమైన గుడారం కట్టమన్నాడో అది వారి ప్రయాణమునకు, జాగ్రత్త వినండి, వారి ప్రయాణముకు అది చాలా సరిపోలినది. అది ఎందుకంటే వారు ప్రయాణిస్తూ దేవునితో వారు సంచరించాలి, దేవుని వారి మధ్యన ఉండాలి. అలాగే యాత్రికులైన మన మధ్యన ఆ విధముగా గుడారముగా వచ్చి తాత్కాలికంగా దేవుడు యేసు ప్రభు 3.5 సంవత్సరాలు మన మధ్యన నివసించి తను చేయవలసిన కార్యములన్నీ చేశాడు. ఎందుకనగా వారు యాత్రికులే, మనము యాత్రికులమే. వారు ఐగుప్తు అనే బంధకము నుండి, ఫరో యొక్క బంధకము నుండి విడుదల పొంది వాగ్దాన భూమి అయిన కనానులోకి వారు వెళ్ళుచున్నారు. అలాగే సాతాను యొక్క కబంధ హస్తాల నుండి నిన్ను విడుదల కలిగించుటకు, పాపము అనే ఐగుప్తు నుండి నిన్ను విమోచన కలిగింపజేసి పస్కా బలిగా తనకు తాను అర్పించుకుని నిన్ను విడుదల చేసి నిన్ను నడిపిస్తున్నాడు. ఈ ప్రయాణములో పరలోకం అనే కనాను దేశము ఏ విధంగా వారికి ఆశీర్వదించబడిన నిబంధనమైన భూమి అయి ఉన్నదో, పరలోకము మనకి నిబంధన భూమి అయి ఉన్నది, మన స్వాస్థ్యమై ఉన్నది. ఆ పరలోకముకు వెళ్ళుటకు మనము యాత్రికులై ఉన్నాము. మన యొక్క దేశం ఇది కాదు, మన దేశము పరలోకమై ఉన్నది. ఆ పరదేశంలోకి యాత్రికులుగా ప్రయాణించుచుండగా మనతో సంచరించుటకు ఇమ్మానుయేలు అనగా మన మధ్యన ఉన్న దేవుడు అని అర్థము. సో ఈ యాత్రికులతో దేవుడు నివసించుటకు తాత్కాలికమైన గుడారముగా యేసు వచ్చి 33.5 సంవత్సరములు మానవుడిగా బ్రతికాడు. ఏ విధంగా గుడారము తాత్కాలికమైనదో యేసు శరీరధారిగా ఉండడం అనేది తాత్కాలికమైనది. మన ప్రయాణములో ఆయన మనతో ఉన్నాడు. నాడు శరీరధారిగా ఉండే నేడు ఆత్మవశుడై మనతో సంచరిస్తున్నాడు. నేడు మనమే ఆ శరీరమై ఉన్నాము, మనలో ఆ ఆత్మే మనకి ఇవ్వబడుతుంది. సంఘం అనబడు నీవు దేవుని యొక్క మందిరమై ఉన్నావు. ప్రతివాడు దేవుని యొక్క మందిరమై ఉన్నావు. సో ఆ ఆత్మ, ఏ ఆత్మ అయితే మరియ గర్భము దాల్చి శరీరధారి అయ్యానో, ఈరోజు పరిశుద్ధాత్ముడు గర్భము దాల్చి సంఘమునకు ఆ యొక్క మందిరంగా మార్చాడు. సో సంఘం అనబడు మనము దేవుని మందిరమై ఉన్నాము. మనము తాత్కాలికంగా ఉన్నవారము. ఒక సమయం వస్తుంది, కడబూర శబ్దము మోగినప్పుడు మనమందరము ఆయనలాగే, ఆయన వలె రూపాంతరము చెందుతాము. ఈ యొక్క శరీరము నుంచి విడుదల కలిగి అక్షయమైన శరీరము దాల్చి మహిమాన్వితమైన జీవితంలోకి మనం ప్రవేశిస్తాము. రూపాంతరము పొంది మహిమవంతమైన శరీరము మనం పొందుతాము. ఆయన ఏ విధంగా మహిమవంతమైన శరీరము ఆయనకి ఉన్నదో అట్టి శరీరము మనకి ఇవ్వబడుతుంది. ఇదంతయు క్రీస్తునందు చేయబడిన గొప్ప గొప్ప కార్యములు. క్రీస్తునందు అనగా ఈ 8
విషయంలో నీకు తెలుసుకోవాలి. 27 మార్లు ఈ యొక్క వాక్యంలో ఆయన చెప్పాడంటే దాని ప్రాముఖ్యత ఏంటో అని మీకు చెప్తున్నాను. ఎఫెసీయుల గ్రంథము నేను చాలామంది చూశాను, చాలా మంచిగా చెప్తున్నారు, భక్తులు చెప్పి ఉన్నారు, నాకన్నా పెద్దవారు చెప్పి ఉన్నారు, నాతో ఉన్నవారు చెప్పి ఉన్నారు. ప్రతి వారికి దేవుడు జ్ఞానం ఇచ్చి గొప్పగా అట్టి మర్మములు తెలియపరుస్తున్నాడు. కానీ దేవుని యొక్క మర్మము ఎప్పుడైనాను ఒక భక్తుడి దాన్ని చూస్తున్నప్పుడు అది ఎంగిలిది రాదు, పాతది రాదు. ప్రతిరోజు నూతన మన్నా, ప్రతిరోజు ఏ రోజు ఆ రోజుకి నూతనంగా మన్నా నీకు అనుగ్రహించబడేది. అదే విధముగా ఇదే ఎఫెసీ గ్రంథం నువ్వు 3-4 భక్తుల్ని వినుండొచ్చు, కానీ ఇప్పుడు దేవుడు నీకు ఇంకా లోతుగా నీవు విని ఉన్నావు కనుక ఇంకా నీకు కావలసినది నీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అట్టి దేవుని యొక్క గుణతిశయం బట్టి మనము ఆయన్ని యొక్క నామను ప్రచురించవలసి ఉన్నది. సువార్త సేవ చేయాలని ఎవరైనాను మీ యొక్క సంఘములకు, మీ యొక్క ప్రాంతంకు వచ్చినప్పుడు ప్రతి సంఘంలో ఉన్న సంఘ కాపర్లే కానీ సంఘస్థులే కానీ మీరు చేయొత్తిచ్చి సహాయం చేయాలి. వారు ఎంత ఇస్తారు, మాకు ట్రక్ ఎంతకి ఇస్తారు, లారీ ఎంత ఇస్తారు, భోజనాలు పెడతారా, ఇవన్నీ మీరు అడగకూడదు. వారిస్తే తీసుకోండి, వారిస్తే ఇవ్వగలిగే స్థితిలో ఉంటే వారి దగ్గర తీసుకోండి, కానీ మీరు డిమాండ్ చేయకండి. ఎందుకనగా మీరు అవి చేశారంటే ఈ లోకంలో మీకు అవి దొరుకుతాయి, 4 రోజులకి భోజనం దొరుకుతుంది, 4 సార్లు రావడానికి పోవడానికి మీకు ఖర్చులు దొరుకుతాయి, కానీ నిత్య జీవితంలో మహిమాన్వితమైన జీవితం మీకు ఉండదు. ఆయన గుణాతిశయములు నీవు కానీ ప్రచురించడానికి వస్తే నీవు పరిశుద్ధ జనాంగముగా దేవుడిని ఎంచుతున్నాడు, ఆయన సొత్తుగా నీకు ఉంచుకుంటున్నాడు, ఒక రాజుగాను ఒక యాజకుడుగాను నేను నియమించి ఉన్నాడు. సో అట్టి మహిమాన్వితమైన జీవితంని కోల్పోకుండా మనము దేవుని యొక్క నామను ప్రచురించవలసి ఉన్నది. ఆ పరిచర్య క్రీస్తునందు అనగా ఆయన పరిచారకుడుగా వచ్చాడు, ఆయన దేవుడు అంటున్నాడు, నీవు నన్ను పంపించిన విధంగా నేను వీరిని పంపిస్తున్నాను అనగా మనం వెళ్ళాలి, వచ్చిన వారిని మీరు స్వీకరించాలి. 2 దూతలు వచ్చారు, లోతు తన ఇంటికి పిలిచాడు, అబ్రహాం దగ్గరకు టెంట్ దగ్గర దిగారు, అయ్యా రండి అని దండం పెట్టి వారికి నమస్కరించి, వారికి మోకరించి సాష్టాంగ నమస్కరించి వారిని ఆతిథ్యం పొందమని బ్రతిమలాడాడు. సో దేవుని సువార్త చెప్పుచున్న వారికి మీరు లెక్క పెట్టకండి, వానికి ఎంత ప్రాఫిట్ వస్తుంది, వాడు చెప్తే ఎట్లా, వానికి ఇంత డబ్బు వచ్చింది, వాడి కెమెరాలతో ఎట్లా వస్తాడు, వాడు ఫోటోలు వేసుకుంటాడు, వాడు ఏం వేసుకుంటాడో వాని సంగతి నీకు అనవసరం. దేవుని సువార్త నీ స్థానంలో ప్రచురింపబడితే నీవు పరిశుద్ధ జనాంగముగా ఉంటావు, దేవునితో ఏర్పరచబడిన వాడుగా ఉంటావు. క్రీస్తునందు అనగా ఈ యొక్క క్వాలిటీస్, ఈ యొక్క గుర్తింపులు నీవు కలిగి ఉండాలి. అప్పుడు క్రీస్తునందు నీకు సమస్తము సాధ్యము. క్రీస్తునందు అని మనం ఇప్పుడు తర్వాత నేర్చుకుంటాం. రేపు వచ్చే వారము మనము 8 ఆత్మీయ బ్లెస్సింగ్స్, ఆత్మీయ ఆశీర్వాదములు మనం కనుగొంటాం. క్రీస్తునందు, క్రీస్తు యేసు పరలోకమందు ఉన్నందుకు ఈ 8 ఆశీర్వాదాలు మనకు వస్తాయి. ఈ క్రీస్తు యేసు ద్వారా మనకు వస్తున్నప్పటికీ తండ్రి ద్వారా 2, తండ్రి నుండి 2, కుమారుడు నుండి 4, పరిశుద్ధాత్మని వలన 2, మొత్తం 8 ఆశీర్వాదములు క్రీస్తు యేసు పరలోకమందు ఉన్నందుకు మనకు అది అనుగ్రహించబడుతుంది. క్రీస్తునందు అనగా క్రీస్తులో ఇటువంటివన్నీ నీకు ఉన్నప్పుడు ఆ 8 ఆశీర్వాదములు నీవు పొందుతావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి నీకు స్తోత్రములు. ఇదిగో మేము నీ వాక్యంని ధ్యానించి ఉన్నాము. క్రీస్తునందు అనే మాటలో, ఆ పదములో ఉన్న గొప్ప గొప్ప గుర్తింపులు మేము కనుగొన్నాము నాయనా. మరి యుగములు, జనరేషన్స్, యుగములు నాయనా, ఇవి మర్మముగా ఉంచబడినవి, నేడు సంఘమైన మాకు తెలియపరచబడుతుందని పౌలు చెప్పుచున్నాడు. అనేక యుగములు మరుగుపరచబడిన ఈ యొక్క విషయములు నేడు పరిశుద్ధాత్ముని వలన సంఘమునకు తెలియపరుస్తున్నావు. నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా నాయనా, నీవు మాకు తెలియపరిచిన ఈ యొక్క గొప్ప మర్మమును బట్టి నీకు స్తోత్రములు. క్రీస్తునందు ఉన్న ఆ గుర్తింపు మేము పొందులాగున, అట్టి స్వభావము, అట్టి జీవితము, అట్టి సంబంధము మేము కలుగులాగున నాయనా, అట్టి పరిచర్య మేము చేయులాగున, అట్టి శ్రమ మేము సహించులాగున నాయనా, మరి అట్టి స్వాస్థ్యము మేము పొందులాగున నాయనా, మరి మహిమాన్వితమైన ఆ మహిమను మేము నాయనా నీ రాజ్యములో నిత్యత్వము మేము ధరించులాగున, మరి ముఖ్యముగా ఈ యొక్క భూమిలో మేము నివసించున్న ఈ యొక్క యాత్రను, ఈ యొక్క ప్రయాణమును నీవు ప్రతిష్ఠించి మాకు నాయనా మరి క్షేమముగా నిత్యత్వము అనే మా యొక్క నిబంధన స్థలమునకు మాకు తీసుకొని కొనిపోమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.